హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, ఇవాళ ఎపిసోడ్ లో కూడా అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే రాము రాథోడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తాడు. బ్రో నీకు నాకు అంత ర్యాపో లేదు, ఐ కాంటాక్ట్ కూడా లేదు, టెనెంట్స్ ని ఏదో ఓనర్స్ కి బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నావు, లోపలికి రావచ్చా బ్రో అన్నప్పుడు కూడా ఏదో ర్యాష్ గా అయితే సమాధానం ఇస్తున్నావు, అలాగే బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే నీ హ్యాండ్ ని మూవ్ చేసి కొట్టావు అనే పాయింట్స్ మీద అయితే నామినేట్ చేస్తాడు. దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నీకు నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు అండ్ మోర్ ఓవర్లీ నేను అంత సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి నామినేషన్ వేయించుకునే ముందు పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ కొడతాడు, మంచి చేసే వాళ్ళని మంచాల కింద తోస్తారు బ్రో అని చెప్పి నామినేషన్ అయితే వేయించుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి రామారావుతోడు వచ్చి హరీష్ గారిని అయితే నామినేట్ చేస్తాడు. హరీష్ గారికి చెప్పిన పాయింట్ ఏంటంటే, అన్న మీరు అందరిని ఈజీగా జడ్జ్ చేసేస్తున్నారు, అందరు ఇక్కడ మాస్క్ వేసుకుని ఉంటా అంటున్నారు, అలాగే మీరు పద్దాక వెళ్ళిపోతా అంటున్నారు, మేము ఫ్యామిలీస్ వదులుకునే వచ్చాము, ఇంకొకటి నేను మేము భోజనం పెడితే ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా మీరైతే యాక్సెప్ట్ చేయలేదు, నా మీద గౌరవం ఉంది అంటారు కదా, ఆ గౌరవం ఉన్నందుకైనా మీరు వినాల్సింది కదన్నా, నా మాట ఎంత ట్రై చేసినా ఫుడ్ కూడా తినలేదు అని చెప్పేసి అయితే నామినేట్ చేస్తాడు. దానికైతే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు, కానీ పెద్ద ఫైట్ అయితే ఏం జరగలేదు ఇక్కడ, ఓకేగా అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రియా వచ్చేసి భరణి గారిని అలాగే ఫ్లోరా గారిని అయితే సమ్ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి రీతు చౌదరి అయితే ఫస్ట్ హరీష్ గారిని అయితే నామినేట్ చేస్తుంది. దానికి హరీష్ గారికి చెప్పిన రీజన్ ఏంటి అంటే, సేమ్ పాయింట్, మీరేమో పద్దాక బయటకు వెళ్ళిపోతా అంటున్నారు, అలాగే ఫుడ్ అంటే మీకు చాలా రెస్పెక్ట్ ఉంది, అన్నపూర్ణ అని అంటారు, కానీ నిన్న మీరేం చేశారన్నా, మీకోసం ఫుడ్ తీసుకొస్తే 2 hours మీకోసం ఫుడ్ వెయిట్ చేసింది, మీరైతే ఫుడ్ ని తీసుకోలేదు అని అయితే అంటుంది. ఆయన అయితే చాలా రెచ్చిపోయి మాట్లాడారు. రీతు చౌదరితో మాట్లాడుతూ, నీ వల్ల అసలు గొడవలన్నీ అవుతున్నాయి ఓనర్స్ దగ్గర, నీ వల్లే అంత జరుగుతుంది, నువ్వు మాటికి లోపలికి వచ్చి వితౌట్ పర్మిషన్ తో ఫుడ్ అయితే అందరి దగ్గర తింటున్నావు అనేసి అయితే అంటారు. దానికి చాలా ఫీల్ అయ్యి ఆవిడ ఏడుస్తూ ఉంటే సింపతి కోసం ట్రై చేయక అని అయితే అంటారు. అక్కడ డిబేట్ అయితే అవుతుంది. రీతు చౌదరి అయితే, ఫుడ్ కోసం నేను వస్తున్నాను, మీ పర్మిషన్ తీసుకుని వస్తున్నాను కదా, వితౌట్ పర్మిషన్ ఏం రావట్లేదు కదా, నాకు కొంచెం ఆకలి అయితే ఎరిటైన్ చేసే పెట్టమని అడుగుతున్నాను కదా అనేసి మీరు గొడవ పడి ఇప్పుడు నా మీద తోసిస్తా అంటే నేనైతే ఊరుకోను అనేసి నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. ఆవిడైతే వాష్రూమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు రీతు చౌదరి క్లోత్స్ అయితే డస్ట్బిన్ దగ్గర పడేస్తారట. రీతు చౌదరి ఫ్రెష్ అవడానికి తన క్లోత్స్ అక్కడ పెట్టుకుని లోపలికి లేదో పని చూసుకుని వచ్చే లోపు ఆవిడ తన బట్టల్ని డస్ట్బిన్ దగ్గర పెట్టారు అంటే, నెక్స్ట్ ఇంకొకరు కూడా అలాగే చేశారట. అడిగితే అలాగే చేస్తాను అని అయితే సమాధానం ఇచ్చారట. సంజన గారు చెప్పేదాకా మాట అయితే వినలేదట. ఈ టాపిక్ మీద అయితే నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ గారి నామినేషన్ కొంచెం ఫన్నీగా, కొంచెం టిపికల్ గా అనిపించింది నాకైతే. ఆయన వచ్చేసి ఫస్ట్ ప్రియాని అయితే నామినేట్ చేస్తారు. చెప్పిన రీజన్ ఏంటి అంటే, నువ్వు ఏది పోయినా ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, అది నాకు నచ్చలేదు అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అయితే నామినేట్ చేస్తారు. ఆయన హర్ట్ అయ్యారంట, ఎప్పుడైనా లోపలికి వెళ్ళా ఏంటి ఎందుకు అని అడుగుతున్నారు, మేమేం దొంగలం కాదు కదా, ఏదో దొంగలను అడిగినట్టు అడుగుతున్నారు, ఏ చీపో అన్నట్టు, అది నాకు అయితే నచ్చలేదని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ డిమోన్ పవన్ వచ్చేసి ఫ్లోరా గారిని అలాగే భరణి గారిని అయితే నామినేట్ చేస్తాడు. భరణి గారికి చెప్పిన రీజన్ ఏంటంటే, ఎగ్ గురించి మీకు తెలిసినా మీరు ఎందుకు చెప్పలేదు అన్న టాపిక్ మీద అయితే. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి నామినేషన్ ఫస్ట్ మనీష్ కి అయితే వేస్తాడు, ఎందుకంటే ఆయన కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చుండొచ్చు కదా, అదేదో సండే ఎపిసోడ్ లో తప్పు అని ఒప్పుకునే బదులు ముందే ఒక ఛాన్స్ ఇస్తుంటే నాకు ఒక ఛాన్స్ అవకాశం ఉండేది కదా, నేను కెప్టెన్ అయ్యేవాడినేమో కదా అని హరీష్ గారిని అయితే నామినేట్ చేస్తారు. ఇక్కడ చాలా పెద్ద గొడవ అయితే అవుతుంది, చాలా సీన్ అయితే అవుతుంది. ఇంకా ఎమాన్యుయల్ ని రెడ్ ఫ్లవర్ అన్న దానికైతే నేను అనలేదు అనే ప్లేట్ అయితే ఫిరాయించేస్తారు. అలాగే అక్కడ పెద్ద డిబేట్ అయితే అవుతుంది. ఇమాన్యుయల్ మీదకి అరుచుకుంటూ వచ్చి హరీష్ గారు పెద్ద రాదంతం అయితే చేస్తారు. నెక్స్ట్ భరణి గారు వచ్చేసి ప్రియాని అయితే నామినేట్ చేస్తారు. ఎందుకంటే తనకి ఫీవర్ గా ఉన్నప్పుడు తను ఓనర్స్ కోసం వండుతున్న ఫుడ్ ని టేస్ట్ చేసి అగైన్ అదే ఫుడ్ లో చేయి పెడుతుందంట ఫీవర్ ఉన్నప్పుడు. తర్వాత ఆయన నామినేషన్ వచ్చేసి డిమాండ్ పవన్ చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని అయితే చేస్తాడు. అగైన్ సేమ్ టాపిక్, ఎగ్ టాపిక్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి హరీష్ గారిని అయితే చేస్తాడు. అన్న మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు, కానీ మీరు ఇక్కడ కనపడట్లేదు, అలాగే వెళ్ళిపోతా అంటున్నారు, అలాగే ఫుడ్ కూడా నిన్న తినలేదు, నేను ఎన్నిసార్లు బతిలాన్నా మీరైతే ఫుడ్ తినలేదు అనే టాపిక్ ని అయితే రేజ్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లోరా గారు అయితే తనుజాని అలాగే డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేస్తారు. ఆ తర్వాత 11:30కి హరీష్ గారి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన అయితే భరణి గారిని నామినేట్ చేస్తారు. రీజన్ ఏంటి అంటే, ఎగ్స్ గురించి అక్కడ మీ క్యారెక్టర్ బయటపడింది, మీరు ఎలాంటి వాళ్ళు తెలిసింది, మీరు ఎంత గుడ్ బాయ్ తెలిసింది అని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ అయితే ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. అక్కడ కూడా చాలా పెద్ద రాధాంతం అయితే సీన్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అయితే భరణి గారిని నామినేట్ చేస్తుంది. అందరూ చెప్పిన ఒక్కొక్క పాయింట్ ని అగైన్ రిపీట్ చేసి భరణి గారిని అయితే నామినేట్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఓనర్స్ అందరూ భరణి గారిని అయితే నామినేట్ చేశారు. ఇక్కడ టార్గెట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది నాకు.
తర్వాత శ్రీజ వచ్చేసి హరీష్ ఖాన్ అయితే నామినేట్ చేస్తుంది. తన ఇండివిజువల్ గేమ్ తను ఆడినందుకు, తన ఇండివిజువల్ గా సంజన గారిని సెలెక్ట్ చేసినందుకు ఈయన ఫీల్ అవుతున్నారని, పద్దాక ప్రవోక్ చేస్తున్నారనే టాపిక్ మీద అయితే నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ అయితే ఈ వీక్ నామినేట్ అయిన సభ్యుల్ని అనౌన్స్ చేస్తారు. భరణి గారు, హరీష్ గారు, మనీష్ గారు, అలాగే ఫ్లోరా గారు, ప్రియా, ఇంకా పవన్. తర్వాత వచ్చేసి సంజన గారికి ఒక స్పెషల్ పవర్ అయితే ఇస్తారు బిగ్ బాస్. తను కెప్టెన్ కాబట్టి నామినేట్ కాని సభ్యుల్లోంచి ఎవరినైనా ఒకరి డైరెక్ట్ గా నామినేట్ చేయమంటే తనైతే సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆవిడ కొన్ని పర్సనల్ రీజన్స్ అయితే చెప్తుంది. సో ఇంక్లూడింగ్ సుమన్, భరణి గారు, హరీష్ గారు, మనీష్ గారు, ఫ్లోరా గారు, ప్రియా గారు, పవన్ గారు అయితే ఈ వీక్ నామినేట్ అయ్యారు గైస్. మీకు నచ్చిన వాళ్ళకైతే హాట్స్టార్ లో ఓటేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.